భారత్ క్రికెట్ జట్టుపై బీసీసీఐ విధించిన కొత్త మార్గదర్శకాలు అంశాలపైన పలువురు సీనియర్ ఆటగాళ్లు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా భార్య పిల్లలతో సహా ప్లేయర్ల కుటుంబం, జట్టు సభ్యులతో ఉండేందుకు బోర్డు నిరాకరించడంపై ప్రతికూల స్పందన డ్రెస్సింగ్ రూమ్ నుండి వస్తోందట. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీటిపై సుముఖంగా లేడని తెలుస్తోంది. తాజాగా ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలకు జట్టును ప్రకటించిన బీసీసీఐ అలాగే ఆటగాళ్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యమైనవిగా ప్రతి ఆటగాడు ట్రైనింగ్ సెషన్ పూర్తయ్యే వరకు జట్టుతోనే ఉండాలని, అలాగే ప్రైవేట్ వాహనాల్లో కాకుండా హోటల్కు, మ్యాచ్ జరిగే స్టేడియంకు, ప్రాక్టీస్ సెషన్లకు టీం బస్సులోనే ప్రయాణించాలని తేల్చి చెప్పింది. ఇక సొంత కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో ఉండే పరిమిత రోజులను కూడా చాలా మేరకు తగ్గించింది. విదేశాల్లో సుదీర్ఘ సిరీస్ ఆడే ప్లేయర్లు, పైగా పెళ్ళై పిల్లలు ఉన్నవాళ్లు నెలల పాటు కుటుంబానికి దూరం కావడం అన్నది చాలా పెద్ద విషయమే. అలాగే ఆటగాళ్లు తమతో పాటు తెచ్చుకునే సామాన్లు, కిట్లు పైన కూడా పరిమితి విధించింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడడానికి తోడ్పడతాయని, జట్టులో కూడా ఒక కొత్త రకమైన సమైక్యత వస్తుందని బీసీసీఐ చెబుతుండగా, ఇప్పటివరకు స్టార్ ప్లేయర్లుగా ఎంతో స్వాతంత్ర్యం అనుభవించిన కొందరు వీటి పట్ల హర్షణీయంగా లేరని తెలుస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాలన్నీ టీమిండియా వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో ఘోర పరాభవం చూసిన తరువాత రావడం గమనార్హం. ఇక ఈ మార్గదర్శకాల నుండి వ్యక్తిగత కారణాల నుండి ఏదైనా వెసులుబాటు కావాలంటే కోచ్ మరియు కెప్టెన్ అనుమతి కావాల్సిందే. మరి రానున్న రోజుల్లో ప్రేక్షకులు వీటికి అనుగుణంగా నడుచుకునే తీరు, జట్టు ప్రదర్శన, ఫలితాలపై మార్గదర్శకాల్లో ఏదైనా మార్పు ఉంటుందేమో చూడాలి. ఈ మధ్యలో స్టార్ ప్లేయర్లు విపరీతమైన వ్యతిరేకత కనపరిస్తే మాత్రం బోర్డు, కోచ్లపై ఎంతో ఒత్తిడి నెలకొంటుందన్న విషయం మాత్రం స్పష్టం.